కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ రానున్నారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకి హాజరు కానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ రానున్నారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ రానున్నారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇటు అక్రమాస్తుల కేసులో అయితే నాంపల్లి సిబిఐ కోర్టుకైతే హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎంతసేపట్లో ఇటు జగన్ నాంపల్లి కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంది? అలాగే అక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యుయేషన్? ప్రస్తుతము బేగంపేట ఎయిర్పోర్ట్ కి వైఎస్ జగన్ చేరుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా హాజరవుతారు. అయితే 11:30 ఈ యొక్క నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా హాజరయ్యేందుకు కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో చూస్తే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు కూడా దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా పూర్తిగా దాఖలు చేశారు. ఈ యొక్క దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన
విచారణ కూడా కొనసాగనుంది. అయితే విచారణలో భాగంగా చూస్తే జగన్ పూర్తిగా దీనికి సంబంధించి యొక్క విచారణ అయ్యేంత వరకు కూడా సిబిఐ కోర్టులోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ వ్యక్తిగతంగా దీనికి సంబంధించి ఇటు సిబిఐ కోర్టుకు కూడా హాజరవుతున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే ఇందులో ట్రయల్స్ కూడా ఇంకా రాలేని పరిస్థితిలో ఉంది. ఈ కేసులకు సంబంధించి ఇందులో నిందితులుగా ఉన్న వారంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైనే పూర్తిగా ఈ యొక్క వాదనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో A1గా జగన్తో పాటు విజయసాయిరెడ్డి యొక్క BCCI మాజీ సంబంధించిన ప్రెసిడెంట్ శ్రీనివాసన్తో పాటు కొంతమంది దీనికి సంబంధించి వారంతా కూడా ఉన్నారు. వారంతా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒకవైపు అరవింద్కు సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో జగన్ క్విక్ ప్రోకు పూర్తిగా దీనికి సంబంధించి పూర్తిగా యొక్క పాల్పడ్డాడని చెప్పి కూడా సిబిఐ దీనిపైన కేసు కూడా నమోదు చేశాడు. క్విక్ ప్రోకోలో చాలా మంది కంపెనీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి వ్యక్తిగతంగా లాభపడ్డారు. వారికి లాభం చేకూర్చి జగన్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా లాభం చేకూర్చారనే దానిపైన కూడా సిబిఐ దీనిపైన దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో డిశ్చార్జ్ పిటిషన్లో చూస్తే మాత్రము పూర్తిగా తమను అక్రమంగా ఈ కేసులో నేరపూరితంగానే ఇరికించారంటూ కూడా చాలామంది ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా వాదనలోనే ఉన్నాయి. అయితే సిబిఐ మాత్రం ఇందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారంతా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. వారికంతా కూడా ఈ యొక్క కేసులో సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. క్విడ్ ప్రోకోలో అంతా కూడా దీనికి సంబంధించి వారంతా కూడా లాభ పొందిన వారే ఉన్నారని చెప్పి కూడా సిబిఐ వాదనలు వినిపిస్తున్నా తమకు ఎలాంటి యొక్క సంబంధం లేకున్నా కూడా ఈ కేసులో ఇరికించారని చెప్పి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఇంకా ప్రజెంట్ వాదనలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క వాదనలు కొనసాగిన దాని తర్వాత కోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్లో వారిని నిందితులుగా పరిగణిస్తుందా లేకపోతే వారిని నిర్దోషులుగా పరిగణిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ట్రయల్స్ కూడా రన్ అవుతుంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రము దాదాపు 11:30 గంటలకు నేరుగా సిబిఐ కోర్టులో హాజరవుతారు. దానిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. దాని తర్వాత జడ్జి ఒక డేట్ కూడా ఇస్తారు. ఆ డేట్ తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనేది మాత్రము మరికొద్ది సేపట్లో కూడా దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మాత్రము ఓవరాల్గా చూస్తే వైఎస్ జగన్ ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. దాని తర్వాత రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి సిబిఐ కోర్టు కూడా హాజరవుతారు. పవన్